హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షావేస్ వరల్డ్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసుకుంటే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని అలా ఆన్ చేసుకున్నారంటే ఇలా నేను పెట్టగానే వీడియోస్ అలా మీ ముందుకు వచ్చేస్తాయి. నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ డ్రైగా ఉండేలా చూసుకోవాలండి. ఎక్కువ వేడి కాకుండా కొంచెం వేడిగా తక్కువగా ఉండేలాగా తీసుకోండి. నేను 1 కప్పు బాదం తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే హై ప్రోటీన్ ఉంటుంది, హార్ట్కి చాలా మంచిది, రోగనిరోధక శక్తి ఉంటుంది, అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ స్కిన్కి చాలా బాగుంటుంది, హెయిర్కి కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ వచ్చేసి ఇందులో బాదంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం రోస్ట్ చేయకూడదు, బ్లాక్ అయిపోతాయి అన్నమాట. కొంచెం మీడియం రోస్ట్లో చేసుకోవాలి. అన్నీ కూడా డ్రై రోస్ట్లోనే చేసుకోవాలండి. ఇవన్నీ కూడా డ్రై రోస్టే. ఎక్కువగా మనం రోస్ట్ చేసామనుకోండి అవి మాడిపోతాయి. తర్వాత మనం పౌడర్ చేసి కూడా చాలా వేస్ట్ అవుతుంది. సో ఇలా డ్రై అవ్వగానే మీరు పక్కన ప్లేట్లో వేసుకొని ఉంచాలి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్నీ ఒకేసారి వేసారంటే కొన్ని కాలుతాయి, కొన్ని వేగుతాయి, కొన్ని వేగవన్నమాట. సో నేను 2nd కప్లో వచ్చేసి క్యాష్యూస్, అదే అండి బాదము, ముంతమాడిపప్పు అంటారు కదా, ఇవి తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే 0 కొలెస్ట్రాల్ అయితే ఉంటుంది, హార్ట్కి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. హై ప్రోటీన్ అనేది ఉంటుంది, మంచి శక్తిని ఇస్తుంది, బలాన్ని కూడా ఇస్తుంది అనమాట. విటమిన్ కే అండ్ ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ క్యాష్యూస్లో ఉంటాయి. సో ఇవి కూడా ఎక్కువ రోస్ట్ అయితే చేయకూడదు, జస్ట్ కొంచెం రోస్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే ప్లేట్లోకి. నెక్స్ట్ పిస్తా, ఇవి అయితే కొంచెం సాల్టీనెస్ అంటే ఉప్పుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉన్న కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, డైలీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, విటమిన్ ఏ ఉంటుంది, కళ్ళకు మంచిది, మైండ్ని వచ్చేసి యాక్టివ్గా ఉండేలా చేస్తుంది, జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది అనమాట. ఏవైనా మనకు దెబ్బలు తగిలినాయి అనుకోండి తొందరగా క్యూర్ అయ్యేలాగా చేస్తుంది అనమాట, ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఈ పిస్తాస్ అనేటివి. సో ఇది చాలా చాలా మంచిదండి. ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి, అది ఎక్కువగా రోస్ట్ చేయకూడదు, జస్ట్ కొంచెం రోస్ట్ చేసుకోవాలి, దాన్ని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే ప్లేట్లోకి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు పంకిన్ సీడ్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి గుమ్మడికాయ విత్తనాలు అనమాట. ఇందులో పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ అన్నిటికంటే కూడా ఇందులో ప్రోటీన్ అది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి స్కిన్కి చాలా మంచిది, దీంట్లో జింక్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్, హై ప్రోటీన్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట, జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది, స్కిన్కి చాలా మంచిది, విటమిన్ ఈ ఉంటాయి ఇందులో వచ్చేసి. సో ఇవి చాలా బాగుంటుంది అనమాట. మనకి హై ప్రోటీన్స్ ఉండడం వల్ల మనకి ఒకవేళ పిల్లలు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోకపోయినా లేకపోతే ఫుడ్ తీసుకోకపోయినా సో ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏం అందాలో, వాళ్ళ బాడీకి ఎలాంటివి పోషకాలు అందాలో జస్ట్ ఈ పౌడర్ వల్ల వాళ్ళకి అందుతాయి అనమాట. మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, మా పిల్లలు తినలేదు అని అనుకోవద్దండి. జస్ట్ ఇలాంటి ప్రోటీన్ పౌడర్ అనేది చేసి వాళ్ళకి ఇచ్చారంటే మాత్రం అన్ని పోషకాలు అనేటివి వాళ్ళలో ఉంటాయి. రోజు ప్రోటీన్ పౌడర్ కలిపి ఇవ్వండి, పాలలో అయితే ప్రోటీన్ పౌడర్ని కలిపి అయితే ఇవ్వండి. నేనైతే మా పాపకి ప్రోటీన్ పౌడర్ని కలిపి అయితే ఇవ్వను పాలల్లో, ఎందుకంటే మా పాప తాగదు అలా. సో నేను వేరే విధంగా తయారు చేస్తాను అనమాట. ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. 1 or 2 టైమ్స్ మాత్రమే గ్రైండ్ చేయాలండి, ఎందుకంటే ఎక్కువసేపు మీరు గ్రైండ్ చేయడం వల్ల క్యాష్యూస్లో, బాదంలో ఉండే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అలా ఆయిల్ రిలీజ్ అవుతే ముద్ద తయారవుతుంది అనమాట. సో అలా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ ప్లాస్టిక్ కంటైనర్ లేకపోతే గాజు కంటైనర్స్ ఉంటాయి కదండి, టైట్వి, అలాంటి దానిలో ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 month వరకు ఉంటుంది, హ్యాపీగా మీ పిల్లలకి పెట్టేయచ్చు అండి. 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 20 days 15 daysకే నాకు అయిపోతుంది. నేనైతే మా పాపకి ఇలా లడ్డూస్ లాగా చేస్తానండి. ప్రోటీన్ పౌడర్ని పాలలో అయితే ఇవ్వను, పాలు సపరేట్గా తాగుతుంది. అందులో ఇది మిక్స్ చేశానంటే పాప తాగదనమాట. సో అందుకని నేనైతే ఇలా ప్రోటీన్ పౌడర్ని 1 కప్లో తీసుకొని కొంచెం తేనె అంటారు కదా, తేనె తీసుకొని
హనీ తీసుకొని ఒక స్పూన్ దాంట్లో వేసి లడ్డూలా ప్రిపేర్ చేస్తానండి. ఇలా లడ్డూలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకు ఒక డిష్ లాగా ఉంటుంది, అంటే ఒక లడ్డు లాగా ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టింగ్గా తినడానికి అవకాశం ఉంటుంది. సో మీ పిల్లలు పాలల్లో కలిపి తాగకపోతే ఇలా ట్రై చేసి చూడండి. మా పిల్ల అయితే మా పాప అయితే ఇలా చేస్తే మాత్రం చాలా బాగా తింటుంది. డైలీ కంపల్సరీ నేనైతే ఒక లడ్డు అయితే ప్రిపేర్ చేసిస్తానండి. అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, లేకపోతే ఏదర్ 11 o'clock, ఈవినింగ్ 6 o'clock, ఇలా ఎప్పుడైనా కానీ పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళకి చాలా బాగుంటుంది, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. అండ్ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.